నమస్కారం, నా పేరు భార్గవి. మనం ఇవాళ టాపిక్ స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న ప్రశ్న. మన ఇండియన్స్ ఎక్కువగా తీసుకునే ఆహారం ఏంటి? మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్గా మారుతుంది. మన బాడీలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రించేదానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఎలా జెనెటికల్గా ఇంజనీర్ చేసి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయగలిగారు సైంటిస్ట్, ఇవాళ చూద్దాం మన టాపిక్లో. మన టాపిక్ పేరు జెనెటికలీ ఇంజనీర్డ్ ఇన్సులిన్. ముందుగా మనం ఇన్సులిన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో చూద్దాం. మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ మన స్టమక్ దగ్గర ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, ఆల్ఫా సెల్స్ మరియు బీటా సెల్స్. బీటా సెల్స్ అనేది మన బాడీలో ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ మన రక్తంలో ఉండే గ్లూకోజ్ని తగ్గిస్తుంది. మీరు అప్పుడిప్పుడు గమనించే ఉంటారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మీ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య వాళ్ళు అప్పుడప్పుడు గ్లూకోజ్ వాళ్ళ బాడీ లెవెల్లో పెరిగిపోవటం వల్ల ఇన్సులిన్ బయట నుంచి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో తగిన మోతాదులో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు కాబట్టి ఈ ఇన్సులిన్ వాళ్ళు టాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటారు. ఈ ఇన్సులిన్ కొన్ని సంవత్సరాలకు ముందర ఎలా ఉత్పత్తి చేసేవాళ్ళంటే క్యాటల్ నుంచి కానీ పిగ్స్ నుంచి కానీ అంటే పశువుల నుంచి కానీ పందుల నుంచి కానీ తీసేవాళ్ళు. వీటిని చంపి అందులో నుంచి ఇన్సులిన్ తీసి మనుషులకి ఇచ్చేవాళ్ళు. ఇది మనకు ఫారిన్ ఆబ్జెక్ట్ కావున మన బాడీలో హ్యూమన్స్లో అలర్జీస్ ఫామ్ అయ్యేవి. ఇవి అన్నిటినీ తప్పించడానికి సైంటిస్ట్ వాళ్ళ ప్రయత్నంగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో ఒకటి జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం. ఎలీ లిల్లీ అనే కంపెనీ బాగా సక్సెస్ అయింది దీంట్లో. వాళ్ళు ఇప్పటికీ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎలీ లిల్లీ అనే కంపెనీ. వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేశారని తెలుసుకునే ముందర మనం ఇన్సులిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ చూద్దాం. మొదట ఇన్సులిన్లో 3 చైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేది ప్రో హార్మోన్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రో హార్మోన్లో 3 చైన్స్ ఉంటాయి, ఏ చైన్, బి చైన్ అండ్ సి చైన్. ఇది ఏ చైన్, ఇది సి చైన్, ఇది పి చైన్. ఇది సి పెప్టైడ్ అంటారు ఈ చైన్ని. ఈ చైన్ని ఏ పెప్టైడ్ అంటారు, ఈ చైన్ని బి పెప్టైడ్ అంటారు. ఈ 3 చైన్స్ కలిపితేనే ప్రో హార్మోన్ అవుతుంది. మొదల మన శరీరంలో ఇన్సులిన్ ఇలానే ప్రొడ్యూస్ అవుతుంది, 3 చైన్స్. ఈ 3 చైన్స్ ఒకదానికొకటి సల్ఫర్ డైసల్ఫైడ్ బాండ్స్తో లింక్ అయి ఉంటాయి. ఇది ప్రొడ్యూస్ అయిన తర్వాత మన బాడీలో మెచ్యూర్ అయ్యి సి పెప్టైడ్ని లాస్ అవుతుంది. సి పెప్టైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇది ఏ పెప్టైడ్, బి పెప్టైడ్, సి పెప్టైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇది ఏ పెప్టైడ్, బి పెప్టైడ్, సి పెప్టైడ్ రిమూవ్ అయిపోతుంది. సి పెప్టైడ్ రిమూవ్ అవుతుంది. ఈ ఏ పెప్టైడ్, బి పెప్టైడ్ సల్ఫర్ బాండ్స్తో అటాచ్ అయి ఉంటుంది. దీన్ని మనము ఇన్సులిన్ అంటాం, మెచ్యూర్ ఇన్సులిన్ అంటాం. ఈ ఇన్సులిన్ మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. మనము ఎలా దీన్ని ఇన్సులిన్ని జెనెటికల్గా ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చో ఒక కేసు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీటా సెల్ అనుకుందాం. బీటా సెల్స్లో జీన్ ఉంది.
ఏం జీన్ ఉంటుంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ ఉంటుంది. ఇది మనం బీటా సెల్స్ నుంచి ఈ జీన్ని బయటకు తీసి మనం ఈకోలై బ్యాక్టీరియాలో జెనెటికల్గా అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఈకోలైలో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఈకోలైలో ప్లాస్మిడ్ ఉంటుంది కదా, అది మల్టిప్లై అవుతుంది కదా, ఇట్స్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ డిఎన్ఏ. ఈ ప్లాస్మిడ్లోకి మనం ఈ ఇన్సులిన్ జీన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఇన్సులిన్ జీన్ని ఇన్సర్ట్ చేస్తాం రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసిన తర్వాత ఈ ఈకోలైని పెద్ద పెద్ద ఫర్మెంటర్స్లోకి వేసి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత ఈకోలై మల్టిప్లై అవుతుంటే ప్లాస్మిడ్ కూడా మల్టిప్లై అవుతుంది. ప్లాస్మిడ్ మల్టిప్లై అవుతుంటే ఇన్సులిన్ జీన్ కూడా మల్టిప్లై అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ కూడా పెద్ద అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్సులిన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్సులిన్లో 3 పెప్టైడ్స్ ఉంటాయి. ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. ఈ మెచ్యురేషన్ ప్రాసెస్లోనే కదా మనం సిని లూజ్ చేసుకుంటాం. ఈ సి అనేది మెచ్యూర్ అవ్వాలంటే హ్యూమన్ బాడీ అవసరం. అది కష్టమవుతుంది. ఖచ్చితంగా మనము జెనెటికలీ ఇంజనీర్ చేసిన ఇన్సులిన్లో ఈ 3 కలిపి మాత్రమే చేయగలం. ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. తర్వాత ఎలీ లిలీ అనే కంపెనీ ఎలా సక్సెస్ఫుల్గా దీన్ని అధిగమించిందో చూద్దాం. ఎలీ లిలీ కంపెనీ ఏం చేసినారంటే డిఎన్ఏ సీక్వెన్స్ సపరేట్గా ఏ పెప్టైడ్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ తీసుకున్నారు. అలాగే బి పెప్టైడ్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ సపరేట్గా తీసుకొని సపరేట్గా ఈకోలైలోకి ఇన్సర్ట్ చేసినారు. ఇది ప్లాస్మిడ్. మనము ఏ పెప్టైడ్ రెడ్ కలర్లో ఇండికేట్ చేద్దాం, బి పెప్టైడ్ బ్లూ కలర్లో ఇండికేట్ చేద్దాం. దీన్ని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ పద్ధతిలో ఈ జీన్ని మనం ప్లాస్మిడ్లోకి వేసాం. ప్లాస్మిడ్లోకి వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఫెర్మెంటర్లో వేసి మల్టిప్లై చేస్తాం ఈకోలైని. ఈకోలై బ్యాక్టీరియా మల్టిప్లై అయితే ఏమవుతుంది, ఈ హార్మోన్ ఈ పెప్టైడ్ రిలీజ్ అవుతుంది. ఈ పెప్టైడ్ ఇక్కడేమో మనకు ఏ పెప్టైడ్ ఫామ్ అవుతుంది. జాస్తిగా ఏ పెప్టైడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, బీ జీన్ వేసినాం. ఇది బీ జీన్ కదా, ఇది ఏ జీన్, ఇది ఏ జీన్ కాబట్టి ఏ పెప్టైడ్ ప్రొడ్యూస్ చేసింది. బీ జీన్ కాబట్టి బి పెప్టైడ్ని ప్రొడ్యూస్ చేసింది. సపరేట్గా ప్రొడ్యూస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళు ల్యాబొరేటరీలో ఇవి రెండింటిని సపరేట్గా ఏ పెప్టైడ్ని బి పెప్టైడ్ని సల్ఫైడ్ బాండ్స్ యూజ్ చేసి ఇది ఏ పెప్టైడ్, ఇది బి పెప్టైడ్ సక్సెస్ఫుల్గా ల్యాబొరేటరీలో డైసల్ఫైడ్ బాండ్స్ సపరేట్గా డైసల్ఫైడ్ బాండ్స్ యూజ్ చేసి దాన్ని లింక్ చేశారు. ఇప్పుడు సి పెప్టైడ్ లేదు కదా, సపరేట్గా ఏ పెప్టైడ్ ఒక సీక్వెన్స్ బి పెప్టైడ్ ఒక సీక్వెన్స్ ఈకోలై బ్యాక్టీరియాలోకి వేసి వాళ్ళు సపరేట్గా ఏ పెప్టైడ్ బి పెప్టైడ్ సింథసిస్ చేసి ల్యాబొరేటరీలో దీన్ని డైసల్ఫైడ్ బాండ్స్ వేసి లింక్ చేశారు. ఇప్పుడు ఇన్సులిన్ మెచ్యూర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది. సి పెప్టైడ్ లేదు ఇక్కడ. సి పెప్టైడ్ లేకపోతేనే కదా ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ ఒక ఫంక్షన్ సి పెప్టైడ్ లేనప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇన్సులిన్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, హ్యూమ్యులిన్. మన హ్యూమన్ జీన్స్ నుంచే కదా దీన్ని ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు అలర్జీ రియాక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలర్జీ రియాక్షన్స్ ఫామ్ అవ్వవు. అందరూ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ప్రశ్నలు అడగాలనున్నా అడగచ్చు ఇప్పుడు. థ్యాంక్ యూ.